శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు మధురా రాజు కంసుడు చెల్లెలైన దేవకికి ఆమె భర్త వసుదేవుడికి 8వ సంతానంగా జన్మించాడు. తనను దేవకి 8వ పుత్రుడు చంపుతాడని ఆకాశవాణి చెప్పిన కారణంగా కంసుడు వారిద్దరిని చెరసాలలో బంధించి వారికి పుట్టిన ప్రతి బిడ్డను పుట్టిన వెంటనే చంపుతుంటాడు. చివరకు శ్రావణ మాసం కృష్ణపక్షాష్టమి రోజున అర్ధరాత్రి దేవకి గర్భం నుండి శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ సమయంలో కారాగారంలో సంకెళ్ళు వాటంతట అవే తెగిపోయి ద్వారాలు తెరుచుకుంటాయి. దైవ ప్రేరణతో వసుదేవుడు ఆ శిశువుని తీసుకొని ఉప్పొంగుతున్న యమునా నదిని దాటి గోకులంలో తన మిత్రుడు నందుడి ఇంట ప్రవేశిస్తాడు. అక్కడ అప్పుడే ఆడపిల్లకు జన్మనిచ్చిన యశోద పక్కన శ్రీకృష్ణుడిని ఉంచి ఆ ఆడ శిశువుని తీసుకొని తిరిగి కారాగారానికి చేరుకుంటాడు. కంసుడు ఆ శిశువుని చంపడానికి ప్రయత్నించగా అది యోగమాయగా మారి కంసుడిని చంపేవాడు. అప్పటికే గోకులంలో పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. ఈ విధంగా కృష్ణుడు కంసుడి బారి నుండి తప్పించుకొని గోకులంలో పెరిగి లోక కళ్యాణాన్ని నెరవేర్చడానికి సిద్ధమవుతాడు. మీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టమైతే లార్డ్ కృష్ణ అని కామెంట్ చేయండి.